మార్కు సువార్త 10వ అధ్యాయము 32 నుంచి 34 వచనాలు. మార్కు సువార్త 10వ అధ్యాయము 32 నుంచి 34 వచనాలు. వారు ప్రయాణమే యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందు నడుచుండగా వారు విస్మయమొందిరి. వెంబడించువారు భయపడిరి. అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబో వాటిని వారికి తెలియజెప్పనారంభించి, ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. అలాగనే 34వ వచనం చివరిగా, వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని చెప్పాను. దేవుడి మాటలను దీవించునుగాక. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే, ప్రభువు యొక్క ప్రవచన ఆత్మకమైనటువంటి విషయము జరగబోతుందని ఇక్కడ మళ్ళీ మూడవసారిగా తను హెచ్చరించినట్టుగా చూడవచ్చు. అలాగనే ఇక్కడ 32వ వచనంలో చూస్తే, వారు ప్రయాణమే యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందు నడుచుండగా వారు విస్మయమొందిరి. వెంబడించి వారు భయపడిరి. అప్పుడు ఆయన మరలా 12 మంది శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబో వాటిని తెలియజెప్పాడు. తనకు సంభవింపబో వాటిని తెలియజెప్పాడు. సంభవింపబో వాటిని ఏం తెలియజెప్పాడు అంటే, ఆయన మనుష్య కుమారుడుగా భూమి మీదకు వచ్చి లేఖనముల ప్రకారం, అంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము మనం చదువుకుంటే దాంట్లో ప్రభువు గురించినటువంటి మొత్తము, అంటే పాత నిబంధన గ్రంథం మొత్తంలో దాదాపుగా అందరూ ప్రవక్తలు చెప్పినటువంటి విషయమే మెస్సియా వస్తున్నాడని. ఈ మెస్సియా ఏ విధంగా వస్తాడు ఏంటి అనేది మొత్తం 53 మనం దాంట్లో 53వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో మొత్తం ఇక్కడ రాయబడి ఉంటుంది. ఈ ప్రవచనాత్మకంగా ఆయన గురించి మనం చూడవచ్చు. ఆయన శిష్యులకు బోధిస్తున్నాడు. నేను ఎందు నిమిత్తం వచ్చాను, ఎవరి కోసం వచ్చాను, ఏమి చేయాలి, నాకు పని ఏమున్నది, తండ్రి నన్ను దేనికోసం పంపించాడు అనేటువంటి విషయం. ఇక్కడ పైన 32వ వచనం చూస్తే, ముందుగా నడుచుండగా వారు విస్మయమొందిరి. ముందుగా నడవటం. ఇక్కడ ప్రభువు తన తండ్రి ఏదైతే తనకు అప్పగించాడో ఆ పని నిమిత్తము ఆయన ఏం చేస్తున్నాడంటే, పనిని భూమి మీద నెరవేర్చడానికి ఆ 3.5 సంవత్సరాలు లేదా 33.5 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి పని మొత్తము కూడా ముందుండి నడిపించాడు, ముందుండి చేశాడు. అలాగనే ధైర్యముతో చేశాడు, విధేయత చూపించాడు. ఆయన విధేయత చూపించాడు. అది అలాగనే తండ్రి చిత్తానికి సమర్పించుకున్నాడు. తండ్రి ఏదైతే చేయమని చెప్పాడో, ఎందు నిమిత్తమైతే భూమి మీదకు పొమ్మన్నాడో ఆ పనిని నెరవేర్చడానికి వచ్చాడు. తర్వాత ఆ పని నెరవేర్చడానికి ఆయన ఎటువంటి పరిస్థితిలో కూడా ప్రతి సమస్య, ప్రతి శ్రమను కూడా ఆయన స్వీకరించి, ఒక విధంగా చూస్తే 33వ వచనంలో ఆయన శాస్త్రులకు లేదా ప్రధాన యాజకులకు వీళ్ళందరికీ పట్టించి తర్వాత ఆయన శిక్ష వేస్తారని, అలాగనే అన్యులకు అప్పచెప్తారని. 34వ వచనంలో ఆయన ఏ విధంగా అపహసించబడటం, ఏ విధంగా తర్వాత ఉమ్మివేయటం, కొరడాలతో కొట్టడం, ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి మొత్తం మనం గ్రహించినట్లయితే ఆయనకి ఇవన్నీ ముందు తెలుసు. ఆయన ముందు ఇదంతా నిశ్చయించుకొని ఆయన దేవునితో సమానుడైనప్పటికీ అది విడిచిపెట్టకూడనటువంటి భాగ్యమని ఎంచలేదు. కానీ మన నిమిత్తం, మన కోసము, ఈ పని నిమిత్తం ఆయన తండ్రి మాట కోసము భూమి మీదకి వచ్చాడని గ్రహించవచ్చు. వచ్చి ఏం చేశాడు? తన పనిని నెరవేర్చడానికి ముందుకెళ్తున్నాడు. ఇక్కడ ఒక విషయం చూస్తే 32వ వచనం చూస్తే, అక్కడ శిష్యులకి ప్రభువు ఏంటి మాదిరి చూపిస్తున్నాడు, ముందుండి నడిపిస్తున్నాడు, ధైర్యంగా వెళ్తున్నాడు. తర్వాత ఎక్కడ కూడాను తన మరణము గురించి ఎరిగి ఉండి కూడా వెనకడుగు వేయటానికి కానీ ఎక్కడ కూడా ఆయన వెనకడుగు వేయలేదు, వెళ్ళిపోతా ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, ప్రభువు 13 మంది శిష్యులను పంపించావు, 12 మంది శిష్యులు ప్లస్ అపోస్తలు కానీ తర్వాత ఉన్నటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళు ముందుకు వెళుతూ, అంటే ప్రభువును మాదిరి చేసుకుని ముందుకు వెళ్తూ వాళ్ళు అనుకున్న వాళ్ళను కూడా అలాగ తీసుకొని వచ్చారు.
ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ పాఠం ఏందంటే, సంఘములో ఉన్నటువంటి సేవకుడు గాని, అలాగనే పెద్దలు గాని, సంఘాన్ని నడిపించేటువంటి వాళ్ళు ఎవరైనా గాని, వాళ్ళు ముందుండి నడిపించేటువంటి పరిస్థితిలో ఉండాలి. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకి కాపరి మాదిరి, కాపరికి మాదిరి ఎవరయ్యా అంటే ప్రభు. అందరికీ ప్రభు మాదిరే. కాతే ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉండాలి. ఈయన ప్రతి దాంట్లో నడుచుకుంటూ వెళ్ళాలి. ముందుగా ఎదురుండి వెళ్ళాలి. ప్రతి సమస్యకు పరిష్కారం వెతుకుతూ ముందుకు వెళ్ళాలి. అయితే నేటి క్రైస్తవంలో అటువంటి పరిస్థితి లేదు. సువార్తకి ముందు విశ్వాసులను పంపిస్తున్నారు, లాస్ట్‌లో రావటము. అక్కడేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మెత్తగా వెళ్ళిపోవటం. ఇట్లాంటి చాలా జరుగుతున్నాయి. కొన్ని సంఘాలైతే అసలు సువార్తకే పరిమితం. సువార్తను అసలు లేదు. సంఘంలోనే ఉంటున్నారు. మందిరాల్లోనే పరిమితం అయిపోతున్నారు. ఆదివారం వాక్యం చెప్పడానికి ఇష్టపడుతున్నారు స్టేజీల మీద గాని, సువార్త చెప్పడానికి ఎక్కడ కూడా ఇష్టపడట్లేదు. తర్వాత ప్రతి విషయములో కూడా సంఘ కాపరి మాదిరి కలిగి ఉన్నట్లయితే అతన్ని వెంబడిస్తున్నటువంటి, ఆ కాపరిని వెంబడిస్తున్నటువంటి విశ్వాసులు ఏమవుతారంటే, ఆయన వెంబడించి ప్రభు రాజ్యంలో పాలుభాగస్తులుగా అనేక మందిని తీసుకురావడానికి వారు చాలా ఉపయోగపడతారు. ఇది మనం గమనించుకోవాలి. అంటే ఇక్కడ ప్రభు మాదిరి చూపిస్తున్నాడు, అలాగనే తన పని చేస్తున్నాడు. శిష్యులకు బోధిస్తున్నాడు దగ్గరుండి, అయ్యా నేను ఇది పరిస్థితి అని. వాళ్ళు భయపడుతున్నట్టు కూడా కనిపించింది. మనం పేతురు చూసి అసలు నీకు అది జరగటానికి వీల్లేదు అని తను మరి అపవాది చేత ప్రేరేపించబడి మాట్లాడినట్టు కూడా గమనించవచ్చు. ఉదయకాలం వేళ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా కానీ విశ్వాసం అనేటువంటి వాడు తన కుటుంబాన్ని నడిపించేటప్పుడు తను ధైర్యంగా ముందుకెళ్ళాలి. ప్రతిదాన్ని అతను నడిపించాలి ఒకటి. తర్వాత కుటుంబాన్ని నడిపించే బాధ్యత ఒక తండ్రి మీద ఉంటుంది. అలాగనే సంఘాన్ని నడిపించేటువంటి బాధ్యత సంఘ కాపరి మీద ఉంటుంది. అయితే ఎలాగా విశ్వాసికి కష్టాలు ఉంటాయి, గుర్తుపెట్టుకుందాం. క్రైస్తవులను పిలువబడేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏముంటాయంటే శ్రమలు ఉంటాయి. శ్రమల గుండా ప్రభు వెళ్తున్నాడు. సిలువకి ఆయన వెళ్ళేటప్పుడు, సిలువ తర్వాత మహిమ వచ్చింది. సిలువ అనేటువంటి శ్రమను ఆయన అనుభవించడానికి ఇష్టపడ్డాడు. ఆ విధంగా ప్రయాణం చేశాడు. క్రైస్తవులు అనేటువంటి పిలువబడినటువంటి వాళ్ళము, విశ్వాసులు అనేటువంటి వాళ్ళము గుర్తుపెట్టుకుందాం. ఎప్పుడైతే నువ్వు రక్షించబడ్డావో, నీవు సిలువలోనికి వెళ్తున్నావు. సిలువ వైపుకి నీ ప్రయాణం. ఆఫ్టర్ దట్ మనం తర్వాత ఏం కోరుకుంటాం? మహిమ వస్తుంది మనకి. అంటే ఈ లోకము దేనితో నింపబడి ఉన్నది? అపవాది యొక్క క్రియలతో నింపబడి ఉన్నది. అపవాది యొక్క మనసుతో నింపబడి ఉన్నది. దాంట్లో నువ్వు ప్రత్యేకించబడి ప్రభు యొక్క మార్గాన్ని చూసుకొని ప్రభు దారిలో నడుస్తున్నప్పుడు ప్రభువుని వ్యతిరేకించారు, అలాగనే నిన్ను కూడా వ్యతిరేకిస్తారు. ప్రభు శ్రమల గుండా ప్రయాణం చేశాడు, నీవు కూడా శ్రమల గుండా ప్రయాణం చేస్తావు. అయితే నేటి క్రైస్తవంలో ప్రతి విశ్వాసం ఏమనుకుంటున్నాడంటే, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నా కష్టాలు తీరిపోతాయి అనుకున్నాడు. లేదు, యేసు ప్రభువుని నమ్ముకుంటే, యేసు ప్రభువుని వెంబడిస్తుంటే కష్టాలు, శ్రమలు ఇవన్నీ ఇప్పుడు 34వ వచనంలో అపహసించటము ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అవమానాలు ఇవన్నీ జరుగుతాయి. ప్రారంభమవుతాయి ఆ దినం నుంచి. ప్రారంభమై సిలువనెత్తుకోవాల్సినటువంటి పరిస్థితి. ప్రతి దినం సిలువనెత్తుకొని ముందుకు వెళ్ళాలి. గమనిద్దాం, సిలువనెత్తుకొని ముందుకు వెళ్ళాలి. 33వ వచనంలో, ఇదిగో మనం యెరూషలేమునకు వెలుచున్నాము, మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. 33వ వచనంలో ఆయన జరగబోయే విషయాన్ని చెప్తున్నాడు. ఎలా ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళు ఆయన్ని ఎలా హింసించారు, తర్వాత రోమా సైన్యం ఎలా హింసించారనేటువంటి 4 సువార్తల్లో చివరి అధ్యాయాల్లో చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ చెప్పబడిన ప్రతి ఒక్కటి కూడా అక్కడ నెరవేరింది. ఆయన ముందుగానే చెప్తున్నాడు, అలర్ట్ చేస్తున్నాడు. అలాగనే నేను మీకోసం వచ్చానని చెప్తున్నాడు. తర్వాత నేనే మార్గము, సత్యము, జీవం అనేది కూడా తెలియజేస్తున్నాడు. అలాగని 34వ వచనంలో, వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి కొరడాలతో ఆయన కొట్టి చంపెదరు. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచినని చెప్పింది. ఇక్కడ 32, 34 వచనాలలో ఒక లైన్ పైనున్నంత వరకు ఒకటి. చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి క్రైస్తవుడు విశ్వాసం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటని తెలుసా? శ్రమలు అన్నీ ఉన్నాయని ఇప్పుడు వరకు చెప్పుకున్నాం. శ్రమలు, కష్టాలు, నిందలు, అపహాస్యము ప్రతి ఒక్కటి జరుగుతుంది.
ప్రతి క్రైస్తవుడు జరుగుతుంది. ఎందుకంటే మన ప్రభువు ముందుగా ఆయన కష్టాల కడలిలో ప్రయాణం చేశాడు. ప్రతి విషయంలో. చివరిగా జరిగిన విషయం ఏంటంటే 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని చెప్పెను. అది మనం తెలుసుకోవాల్సింది. క్రైస్తవము దేని మీద ఆధారపడి ఉందంటే, ప్రభువు 3 దినములైన తర్వాత తిరిగి లేచాడు. గుర్తుపెట్టుకుందాం. పునరుద్ధానుడైనటువంటి ప్రభువును చూస్తున్నాం మనం. శ్రమలున్నాయి, నిందలున్నాయి, అపహాస్యం ఉన్నది. భయంకరమైనటువంటి శ్రమల గుండా ప్రయాణం చేస్తాం మనం కూడా క్రైస్తవులము. అయితే మనము కూడా మూడో దినం లెగుస్తామని కాదు. ఆయన వెంబటి మనము లేపబడ్డాము. పునరుద్ధానులమయ్యాము ఆయనతో పాటు. కృప వెంబటి కృపను పొందుకున్నాం. ఆయన మనల్ని నిత్య జీవంలోనికి తీసుకుని వెళ్ళాడు. మనకొచ్చేటువంటి మరణము అంతటితో కాదది. నిత్య జీవానికి మనము ప్రారంభమవుతుంది. మన మరణము ఇంతవరకు ఎండ్ అయిపోతుంది. మనం మరణించిన వెమ్మటే మనం ఏమవుతాం? ప్రభువు చెంత చేరి ఆయనతో పాటుగా మనం ఉంటాము. ఎప్పటి వరకు ఉంటాము? నిత్య జీవములో నిత్యము ఉంటాము. నిత్య సహవాసములో ఆయనతో ఉంటాము. దేవునితో కలిగి ఉంటాము. ఇది గొప్ప విషయం కదా! ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే, నేను రక్షించబడ్డాను. నాకు శ్రమలు ఉంటాయి. కష్టాల కడలిలో నేను ప్రయాణం చేయాలి. అయితే చివరిగా నా యొక్క విజయం ఏందంటే, నా ముందున్నటువంటి నా దేవాతి దేవుడైనటువంటి నా ప్రభువు ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయనతో పాటు ఆయన నన్ను కూడా లేపాడు. నేను ఆయనతో పాటు ఆయనతో సహవాసం కలిగి ఉంటాను. ఈ ఒక్క లైన్ మనం మర్చిపోతే అదే హోప్ మనకి. అదే నిరీక్షణ. ఈ లైన్ మర్చిపోయి కష్టాలే ఉన్నాయి అనుకుంటే దానివల్ల ఉపయోగం ఏముంది? ప్రభు ఇక్కడ చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. వారు ఆయన అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి కొరడాలతో ఆయన కొట్టి చంపెదరు. 3 దినములైన తర్వాత ఆయన లేచినని చెప్పాను. శిష్యులకు ఆయన బోధిస్తుంది అదే. ప్రతి విషయం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది అంటే, మొదట శ్రమలు సిలువ తర్వాత విజయము. అది నేర్చుకోవాలి. విజయాన్ని మనం ఎప్పుడైతే పొందుకుంటామో, విజయంలోకి ఎప్పుడైతే మనం వెళ్తామో, అప్పుడు మనకు అర్థమైపోతుంది. అంటే ప్రభువుని వెంబడిస్తున్నటువంటి నీవు, నేను, మనమందరం కూడా పునరుద్ధాన బలమును ఆయన మనకు ఇచ్చాడు. ఆయన ఏ విధంగా అయితే పునరుద్ధాన బలముతో ఆయన తిరిగి లేచాడో, ఆయన వెంబడి మనల్ని కూడా లేపాడనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనకు మరణము ఈ లోక సంబంధించిందే కానీ పరలోక సంబంధించినటువంటిది మనకి పుట్టుక ఏంటి అంటే, మరణము తర్వాత పుట్టుక ఎక్కడైనా ఉంటుందా? మరణము తర్వాత పుట్టుక ఎక్కడైనా ఉంటుందా? మరణము తర్వాత పుట్టుక. మరణం అనేది అసలు ఇంకా లేదనేది తెలుస్తుంది. కానీ క్రైస్తవుని యొక్క జీవితంలో మరణం అనేది పుట్టుక. మరణం అనేది పుట్టుక. దేంట్లో? నిత్యత్వంలో, నిత్య జీవంలో పుట్టుక. ఆయనతో సహవాసం. నిత్యత్వంలో ఉన్నటువంటి ఆ దేవాతి దేవుడు ఆయన కుమారుని ద్వారా మనల్ని రక్షించి ఆయన దగ్గరికి సమాధానపరుచుకొని ఆయన దగ్గర చేర్చుకుంటాడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉదయకాలం వేళ క్రైస్తవుడిగా నీవు నేను శ్రమలు అనుభవించవలసిందే. ఈ లోక సంబంధమైనటువంటి మాలిన్యాన్ని మనకు అంటకూడదు. సహాయం చేస్తాడు దేవుడు. ఆ సహాయాన్ని అందుకొని శ్రమల గుండా మనం ప్రయాణం చేయవలసిన వారమే ఉన్నాము. ధైర్యముతో వెళ్ళవలసిన వారమే ఉన్నాము. ఎందుకంటే మన ముందు మన ప్రభువు వెళ్ళాడు. అలాగనే విశ్వాసం అయితే నీ కుటుంబంలో నీ ముందుండి నిలబడాలి. సంఘం అయితే కాపరి ముందుండి నిలబడాలి. ఎందుకంటే ప్రభువు నిలబడ్డాడు. నూతన నిబంధన గ్రంథంలో చూసినట్లయితే ముందున్నటువంటి అపోస్తలులు అందరూ కూడా, తర్వాత ఉన్నటువంటి భక్తులు, తర్వాత మిషనరీస్ అందరూ కూడా ముందుండి శ్రమల గుండా ప్రయాణం చేసి వాళ్ళు ఎలాగున్నారు? మహిమలో చేర్చబడ్డారు. నిత్యత్వంలో ఉన్నారు వాళ్ళు. నిత్య రాజ్యములోనికి నిత్య జీవితము కలిగి ప్రవేశించినటువంటి వాళ్ళు. అయితే మనము సిలువనెత్తుకొని ప్రయాణించవలసిన వారమే ఉన్నాం. అయితే ఏం జరుగుతుంది ఇక్కడ? పునరుద్ధానం మనకు చాలా జ్ఞాపకం చేసుకోవాలి. పునరుద్ధానము క్రైస్తవ జీవితానికి కేంద్రము. గుర్తుపెట్టుకుందాం. సిలువ, పునరుద్ధానము, మహిమ. సువార్త యొక్క హృదయం ఏంటంటే సిలువ, పునరుద్ధానం. గుర్తుపెట్టుకుందాం. పునరుద్ధానము లేకుండా సిలువ లేదు, సిలువ లేకుండా పునరుద్ధానం లేదు. ఆ వైపుకు మనం ప్రయాణం చేసినట్లయితే, మన హృదయాలను సరిచేసుకున్నట్లయితే, ప్రతిరోజు ఉదయం వాక్యం వింటూ
నాకేదన్నా మంచి జరిగిద్దా, నాకేదన్నా వస్తుందా, ఈరోజు ఏది మంచి జరుగుతుంది అనేటువంటి ఒక సైకలాజికల్గా ఒక వాక్యాలను కూడా ఆ విధంగా వింటాం. ఇది నాకు సరిపోయిందిలే. ఇప్పుడు చెప్పుకున్నటువంటి మన వాక్యం ఎవరు విననటువంటి వాక్యం, అంటే వినాలని ఇంట్రెస్ట్ కలగనటువంటి వాక్యం, కానీ ఇది సత్యవాక్యం. ఈరోజు నీకు మంచి జరుగుతుంది, నువ్వు అనుకున్న పని నెరవేరుతుంది, నీకు ఏ అపాయం రాదు, ఇట్లాగా దేవుడు నిన్ను సహాయం చేస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నీ ఆపదలో వెళ్తాడు, ఇవన్నీ చెబితే మానసికంగా మనం సంతోషపడి వెళ్ళిపోతాం. ఇది ఎమోషనల్, ఇది సత్యవాక్యము. క్రైస్తవ జీవితములో సిలువ అనేది ప్రారంభము, రక్షించబడినటువంటి విశ్వాసకి. అంతం ఏందో తెలుసా? పునరుద్ధానము, మహిమ. సిలువ తర్వాత మహిమ ఉన్నది. ప్రభు ఆ వైపుకు మనకు మార్గం చూపించాడు. ఇది తెలియకుండా ఈ లోక సంబంధమైన విషయాల వైపు మనం ఏడబడితే, లాగబడితే నువ్వు అక్కడే ఉంటావు. అది మనం జ్ఞాపకం చేసుకుందాం, సరి చేసుకుందాం. ఈ దినము వినబడుతున్నటువంటి వాక్య భాగంలో సత్యాన్ని నువ్వు ఎరగాలి. సువార్త యొక్క హృదయము సిలువ, పునరుద్ధానము. మనం అది పొందుకున్నాము. మనము కృప వెంబటి కృపను మనకి ప్రభువు ఇచ్చాడు. ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన వెంబడి నడుస్తున్నటువంటి మనను కూడా మనల్ని లేపాడు ఆయన. మనం అది జ్ఞాపకం చేసుకుని, సరి చేసుకొని, ఆ నిరీక్షణ కలిగి ధైర్యముతో కృపాసనము చెంతకు మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. సంతోషంతో ఈ భూమి మీద నాకు ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు వచ్చినా, ఏమొచ్చినా, నేనేం కలిగి ఉన్నాను, నేను వెంబడిస్తున్నటువంటి నా ప్రభువు పునరుద్ధానుడయ్యాడు. నిత్య జీవితంలో, నిత్య రాజ్యంలో నేను కూడా ప్రవేశిస్తాను, ఆయన సన్నిధానంలో ఉంటానటువంటి ఒక బలముతో మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అంతేకాని మన చూపు భూమి మీదకు చూసి ఈ లోక ఆశల వైపు ఉంటే అవసరమే, అత్యాశ అవసరం కాదు. అది పాపమునకు మార్గం. గుర్తుపెట్టుకుందాం, అత్యాశ ఉండకూడదు, ఆశ ఉండవచ్చు. ప్రభువుని అడగవచ్చు, దేవుడిని అడగవచ్చు, నా అవసరతలు తీర్చమని. తప్పులేదు, దేవుడు అడగమన్నాడు. నీకు ఏమి కావాలో ఆయనకు ముందే తెలుసు, ఆయన చేస్తాడు. అయినప్పటికీ నీ సొంత కోరికలు తీర్చుకోవటానికి ఆయన అడిగితే అవి జరగటానికి వీలుండదు. ఎందుకంటే ఆ విధంగా చేయటానికి ఆయన చేయడు. అలాగా నీకు ఏది ఉపయోగమో, ఏది చేయాలో అది చేస్తాడు. నీ సొంత చిత్తం మీద, సొంత ఆలోచనల చేత నువ్వు నెరవేర్చుకుంటే నెరవేర్చుకోవచ్చు. తద్వారా దానికి రావాల్సినటువంటి శిక్ష నువ్వు అనుభవించవలసిన వాడివై ఉన్నావు భూమి మీద. జాగ్రత్త పడదాం, సరి చేసుకుందాం. ప్రభువు చెంతకు, పునరుద్ధానుడైనటువంటి ప్రభువును చూద్దాం. మన హృదయాల్లో పునరుద్ధానమైనటువంటి బలం మనకు ఉండాలి. ఆ బలముతో దేవుణ్ణి చూసుకుంటూ ప్రయాణం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా దేవా, మా తండ్రి, స్తోత్రము నాయన. ఉదయకాలం వేళ మీ పాద సన్నిధానములో మరోసారి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రము నాయన. ఇంతవరకు మీరు రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచారు, ఆశ్రయించారు, నడిపించారు. స్తోత్రం. ఈ సమయంలో మరోసారి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మాకు ఇచ్చిన రక్షణకై స్తోత్రం నాయన. మరి ఉదయకాలం వేళ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం అయా. మేము సిలువ వైపుకు చూస్తున్నాం, సిలువలో ప్రయాణం చేస్తున్నాం తండ్రి. తదుపరిన నాయన మాకు ఇచ్చినటువంటి ఆ గొప్ప నిత్యరాజ్య ప్రవేశానికి స్తోత్రం తండ్రి. ఆయన మీ కుమారుడు మా కోసం ఏ విధంగా ఆయన సిలువనెక్కాడో నాయన, 3 దినములు నాయన, మరి తరువాత ఆయన ఏ విధంగా పునరుద్ధానుడయ్యాడో మేము జ్ఞాపకం చేసుకుని సంతోషిస్తున్నాం నాయన. ఈ దినము, ఈ సమయంలో పునరుద్ధానుడైనటువంటి ప్రభువుని మేము కలిగి ఉన్నాం తండ్రి. నాయన మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. మాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని నాయన మేము ఆరాధిస్తున్నాం తండ్రి. తండ్రి ఈ సమయంలో ఈ దినమంతట్లో మా మాటలు, ఆలోచనలు, క్రియలు మీవై ఉన్నట్లుగా సాయం చేయండి. ప్రతి విషయంలో మీరు మహిమ పొందమని మా బంధువులను, రక్త సంబంధికులు, అన్నదమ్ముల కుటుంబాలు, అక్కజెల్ల కుటుంబాలు దీవించండి, బలపరచండి. ప్రతి విషయంలో మీరే మహిమ పొందమని మా ఈ ప్రార్థన మీ పాదముల చెంత మీ ప్రియకుమారుడు, మందరి ప్రియ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.